అందరికీ నమస్కారం అండి. నేను ఛానల్ స్వాగతం సుస్వాగతం. ఈరోజు వీడియోలో దోసకాయతో పెరుగు పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో మీతో షేర్ చేస్తున్నాను. చలువ చేసే దోసకాయలతో ఈ వేసవిలో పెరుగును యూజ్ చేసి ఇలా పచ్చడి చేయండి. రైస్లోకి మరియు చపాతీలోకి టేస్టీగా ఉంటుంది. ముందుగా పొడుగ్గా ఉన్న దోసకాయని తీసుకోవాలి. పైన కింద కట్ చేయాలి. పీలర్ సహాయంతో పూర్తిగా పీల్ చేయాలి. కొద్దిగా కట్ చేసిన తర్వాత చేదుగా ఉందో లేదో టేస్ట్ చేయండి. కొన్ని దోసకాయలు చేదుగా ఉంటాయి. పైన ఉన్న చెక్కును పూర్తిగా తొలగించిన తర్వాత ఒక స్పూన్ సహాయంతో లోపల ఉన్న గింజలను పూర్తిగా తొలగించాలి. ఇక్కడ అన్ని ఇంగ్రీడియంట్స్ పచ్చివి యూజ్ చేస్తున్నాం కాబట్టి పచ్చడి అనేది నిల్వ ఉండదు. అప్పటికప్పుడు తయారు చేయవలసి ఉంటుంది. గింజలు తీసిన దోసకాయను గ్రేటర్ సహాయంతో తరమాలి. చిన్న చిన్న ముక్కలు కొన్ని కట్ చేయాలి. ఇలా 10 నిమిషాలు పక్కన ఉంచాలి. 2 కప్పుల పెరుగును తీసుకోవాలి. తీసుకునే పెరుగు కమ్మగా ఉండాలి. కవం సహాయంతో ఉండలు లేకుండా చిలకాలి. పచ్చి కొబ్బరి తురుమును 1/4 కప్పు తీసుకున్నాను. అరచెప్ప వరకు కొబ్బరి తురుమును తీసుకోవచ్చు. 1 టీ స్పూను ఆవాలు తీసుకున్నాను. పచ్చి ఆవాలు యూజ్ చేస్తున్నాం కాబట్టి పచ్చడి కొద్దిగా చిరుచేదుగా ఉంటుంది. ఆవాలు వేయడం నచ్చినట్లయితే పూర్తిగా స్కిప్ చేయవచ్చు. 2 టీ స్పూన్ల పుట్నాల పప్పు వేయాలి. మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టాలి. ఇక్కడ నేను 2 బారు పచ్చిమిర్చి తీసుకున్నాను. చిన్నవి అయితే 6 పచ్చిమిర్చి వరకు తీసుకునవచ్చు. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి పచ్చిమిర్చిని అడ్జస్ట్ చేసుకోండి. మెత్తగా మిక్సీ పట్టాలి. 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చిన తర్వాత దోసకాయను చేతిలో తీసుకొని గట్టిగా పిండాలి. వాటర్ని పూర్తిగా తొలగించాలి. ఒక బౌల్లోకి తీసుకోవాలి. ముందుగా కట్ చేసి ఉంచిన దోసకాయ ముక్కలు వేయాలి. కొద్దిగా పసుపు, మిక్సీ పట్టిన కొబ్బరి మిశ్రమము, రుచికి సరిపడ సాల్ట్ వేసి మొత్తం మిశ్రమాన్ని కలిసే విధంగా కలపాలి. ముందుగా చిలికిన పెరుగును కూడా వేసి గరిటె సహాయంతో మొత్తం కలిసే విధంగా కలపాలి. ఒక కళాయిని తీసుకొని పొయ్యి మీద పెట్టి దానిలో ఆయిల్ వేసి ఎండుమిరపకాయలు మరియు తాలింపు దినుసులు కొద్దిగా కరివేపాకు వేసి తాలింపును సిద్ధం చేయాలి. వేగిన తాలింపును పెరుగు పచ్చట్లో వేయాలి. కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీరను వేసి మొత్తం కలిసే విధంగా కలపాలి. సర్వ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవరీవన్.